హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈ రోజు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే బ్యాంగిల్స్ కలెక్షన్ వేసుకుంటేనే మన లుక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. గాజులు వేసుకోవడం మన సాంప్రదాయం. చీర కట్టిన, ఫ్రాక్ వేసిన, లంగవనీలు వేసుకున్నా కూడా మనకైతే గాజులు వేసుకుంటేనే పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తాను, చూద్దాం వచ్చేయండి. ఇవైతే మా మట్టి గాజులు ఇప్పుడు చూపిస్తాను. ఇవి రెడ్ కలర్వి ప్లెయిన్ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మెరూన్ షేడ్వి. దీని మీద అయితే ఇలా గోల్డ్ షేడ్ వచ్చి అక్కడక్కడ డాట్స్ వచ్చాయి. ఈ రెడ్ మీద అయితే ఇలా పింక్ డాట్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఇంకోండి దీని మీద అయితే రెడ్ ఇంకా గ్రీన్ డాట్స్ వచ్చాయి గోల్డ్ మీద. అండ్ ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ మెరూన్ కలర్వి. ఇవి వచ్చేసి బ్లూ కలర్ షేడ్, లైట్ సీ బ్లూ కలర్వి. ఇవి వచ్చేసి డార్క్ బ్లూ కలర్, ఇలా లైన్స్ వచ్చాయి వైట్ తో. ఇవి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ లో ప్లెయిన్ బ్యాంగిల్స్. అండ్ ఇవి లైట్ సీ బ్లూ కలర్వి, దీని మీద అయితే గోల్డ్ కోటింగ్ వచ్చింది ఇలా. అండ్ ఇవైతే బ్లూ ఇంకా బ్రౌన్ షేడ్ మిక్స్. ఇవి కూడా లైట్ వాటర్ టైప్ కలర్, వీటి మీద కూడా బ్లాక్ ఇలా షేడ్ వచ్చింది ఇలా లైన్స్ లాగా. నెక్స్ట్ ఇవి కూడా లైట్ బ్లూ, వీటి మీద ఇలా డిజైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్. ఇదైతే చాలా డిఫరెంట్ బ్లూ కలర్, దీని మీద ఇలా డార్క్ బ్లూ చమ్కీస్ అండ్ గోల్డ్ చమ్కీస్ వచ్చాయి. ఇది వచ్చేసి స్కై బ్లూ టైప్, కొంచెం డార్క్ స్కై బ్లూ కంటే దీని మీద ఇలా గోల్డ్ ఇంకా సిల్వర్ షేడ్ వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్వి, వీటి మీద ఇలా గోల్డ్ ఇంకా రెడ్ గ్రీన్ డాట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకోండి ఇలా మధ్య మధ్యలో వచ్చాయి ఇలా డాట్స్ అయితే. ఇంకోండి ఇవైతే ఇలా వైలెట్ కలర్ వచ్చి దీని మీద అయితే గోల్డ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మీద పర్పుల్ గ్లిటర్ ఇంకా గోల్డ్ గ్లిటర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లూయిష్ పర్పుల్, దాని మీద బ్లూ డాట్స్ ఇంకా గోల్డ్ డాట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి పింక్ వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి ప్లెయిన్ ఎల్లో బ్యాంగిల్స్. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ మీద గోల్డ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్, దీని మీద అయితే గోల్డ్ కోటింగ్ వచ్చింది. ఇది కొంచెం డార్క్ టైప్ గ్రీన్, దీని మీద కూడా గోల్డ్ కోటింగ్ వచ్చింది. ఇది దీని మీద అయితే ఇలా డార్క్ గ్రీన్ మీద అక్కడక్కడ గోల్డ్ డాట్స్ వచ్చాయి. దీని మీద అయితే ఇలా డిజైన్ వచ్చింది, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్. మా మమ్మీ కొత్తగా పెళ్ళైనప్పటి నుంచి దాచుకున్న బ్యాంగిల్స్ ఇవి. మా మమ్మీ అయితే ఎప్పుడైనా పూజలకు వెళ్ళినప్పుడు, ముత్తైదువుగా వెళ్ళినప్పుడు ఇచ్చినవి బ్యాంగిల్స్ కూడా ఉంచుకుంటది. బ్యాంగిల్స్ అనే కాదు, ఏవి ఇచ్చినా కూడా ఉంచుకుంటది. మేమైతే ఈ మంచి క్వాలిటీ నేర్చుకున్నాము మా మమ్మీ నుంచి. మా మమ్మీ అయితే ఇదనే కాదు, ఏదైనా కూడా వాల్యుబుల్ గా ఉంచుకోవాలి, మనం కొనిందైనా వేరే వాళ్ళు ఇచ్చిందైనా కూడా అని అయితే మాకు నేర్పించారు. అంతే, ఇంకా ఈ మట్టి గాజులు అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఫ్యాన్సీవి చూపిస్తాను. గాజులు అనేవి అందరూ ఆడవాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి మట్టి గాజులు కాస్ట్ అయితే తెలిసే ఉంటది అందరికి, నార్మల్ కాస్ట్ కాబట్టి అందుకనేసి నేనైతే రేట్ మెన్షన్ చేయలేదు. వెల్వెట్ అయితే మట్టి గాజుల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, మరీ ఎక్కువ కాదు, కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. బట్ మనం పెట్టిన దానికి క్వాలిటీ మీరు చెక్ చేసుకోవాలి, అక్కడే కొన్ని ఇరిగిపోతాయి అనమాట. అయితే మీకు ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను, గాజులు ఇరిగాయా లేదా తెలుసుకోవడానికి. ఇలా అన్నప్పుడు మనకైతే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఇలానే వచ్చింది అనుకోండి మనకు మంచిగా ఉన్నట్టు, ఒకవేళ డిఫరెంట్ సౌండ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట గాజులు ఇరిగాయా లేవా అనేసి. చూసారా, మీరు కూడా ఇలా ఈ టెక్నిక్ ని అయితే యూజ్ చేయండి ఎప్పుడైనా. ఈ బ్యాంగిల్స్ టెక్నిక్ అయితే మా వదిన మాకు చెప్పింది, ముందు వరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడైతే మా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను, దాని ముందు అయితే నేను వేసుకున్న బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇవైతే మెటల్ బ్యాంగిల్స్ మీద ఇలా గోల్డ్ క్యూబ్స్ అయితే వచ్చాయి. ఇదైతే మాకు 150 పడినట్టు ఉంది, చార్నాలో తీసుకున్నాము. ఇంకోండి ఇవి మట్టి గాజులు, ఇవైతే లక్కతో చేసిన బ్యాంగిల్స్, వీటిని అయితే గోడ్స్ అని పిలుస్తారు. ఇవైతే మా అమ్మమ్మ మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెడితే మా మమ్మీ కోసం అని తీసుకున్నారు. ఇవైతే మా మమ్మీకి చాలా ఇష్టం. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే చూద్దాం. ఇంకోండి ఇవైతే మా ఫ్యాన్సీ బ్యాంగిల్స్. ఇవైతే మెటల్ బ్యాంగిల్స్, వీటి మీద అయితే ఇట్లా పూసలతో వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఇవైతే మేము ఛానల్లోనే తీసుకున్నాం. ఇట్లాంటివన్నీ అరౌండ్ 200 పడ్డాయి, 12 బ్యాంగిల్స్ అలా వస్తాయి. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ మీద ఇలా క్యూబ్ లాంటివి వచ్చాయి. ఇవి కూడా ఛానల్ తీసుకున్నాము, ఇవి కూడా 200 అరౌండ్ పడ్డాయి. ఇవైతే మా ఇంటి దగ్గర ఒక షాప్ లో తీసుకున్నాము, 150 పడినాయి. అండ్ ఇంకొంది ఇవైతే క్యూబ్ ఎక్కువ హెవీ డిజైన్ ఉంది దీని మీద కూడా. ఇది అయితే రేట్ గుర్తులేదు మాకు, ఇది కూడా 180 అలా పడినట్టుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రోజ్ డిజైన్ వచ్చాయి, ఇవి కూడా 200 పడ్డాయి. అండ్ నా దగ్గర ఉన్న మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇవి ఉంది, ఇవి వచ్చేసి 150 పడ్డాయి. ఇలా బాల్స్ వచ్చేది మీద అయితే థ్రెడ్ కూడా వచ్చింది, కానీ మా అక్క అయితే థ్రెడ్ ఊరికే ఊడిపోతుంది అనేసి, కావాలంటే తర్వాత మళ్ళీ మనము థ్రెడ్ పెట్టుకోవచ్చు అనేసి తీసేసింది. ఇవైతే 150 పడ్డాయి.
నెక్స్ట్ ఇవి అయితే మీషోలో తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది. లింక్స్ అయితే మీకు ఇస్తాము. ఇవి కూడా చార్మినార్‌లోనే తీసుకున్నాము. 8 పీసెస్ 200 పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే 100 రూపీస్. వీటికి కూడా థ్రెడ్ వచ్చింది కానీ తీసేసాము. ఇంకోండి ఇవైతే 2 బ్యాంగిల్స్ 100 పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇలా వచ్చాయి. ఇదైతే 350 అలా పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మా మమ్మీ బర్త్డేకి మా అత్త ఇంకా పెద్దమ్మ అయితే గిఫ్ట్ చేశారు. ఇవైతే 900 పడ్డాయి. అండ్ ఇవి వచ్చేసి బ్రాస్లెట్ కామ్ బ్యాంగిల్. ఇవైతే మీషోలో తీసుకున్నాము. లింక్స్ అయితే ఇస్తాము, వెళ్ళి చూసేయండి. అండ్ ఇవైతే 850 అలా పడ్డాయి. ఇలా ఏనుగులు వచ్చి రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ అయితే వస్తాయి. మా మమ్మీ అయితే ఈ బ్యాంగిల్స్ అని స్టోర్ చేసుకోవడానికి చెక్క స్టాండ్ అయితే కొనుక్కున్నారు. ఈ స్టాండ్ అయితే మా మమ్మీ 15-16 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను, వెళ్ళి బై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.